హాయ్ ఫ్రెండ్స్, నక్సలైట్ల నాయకుడు కాల్పుల్లో మరణించాడు. నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టడం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోదీ గారు ట్వీట్ ద్వారా ప్రతిస్పందించారు అంటేనే దాని అర్థం ఏంటో తెలుసా? అది చాలా చాలా సీరియస్ విషయము అని అర్థం. ఒక రకంగా నరేంద్ర మోదీ గారు ఆ మరణించిన వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చారు, ఆ లెవెల్కి గౌరవాన్ని ఇచ్చారు అని చెప్పి కూడా అర్థం. ఎస్, ఎవరో చిన్నా చితక నక్సలైట్ నాయకులో లేకపోతే నక్సలైట్లో మరణిస్తే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా, అంటే భారత ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ట్వీట్ పెట్టడం మనం గమనించము. మొట్టమొదటిసారి ఒక నక్సలైట్ నాయకుడు మరణిస్తే నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు అంటేనే దాని యొక్క సివియారిటీ ఏమిటి అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరణించిన వ్యక్తి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఆయనేమి చిన్నా చితక లీడర్ కాదు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి నక్సలైట్లు, సరే మావోయిస్టులు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ అండి ఒక హైరార్కీ కనుక మనం గీసుకుంటూ వస్తే ఆ టాప్ లో ఉంటారు నంబాల కేశవరావు గారు, కింగ్ పిన్ లాగా ఆ పైన ఉంటారన్నమాట. ఆయన కింద మళ్ళీ నెక్స్ట్ నాయకులు, ఆ నాయకుల కింద నాయకులు, ఆ నాయకులు కార్యదర్శులు, ఇట్లా రకరకాల లెవెల్స్ లో ఉంటారు. ఈయన లెవెల్ టాప్ 1 లెవెల్ అనమాట. అంటే భారతదేశంలో టాప్ 1 స్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అనే ఈ నక్సలైట్ల నాయకుణ్ణి ప్రస్తుతం పోలీసులు కాల్పుల్లో మట్టు పెట్టారు. దీనికి సంబంధించి అమిత్ షా గారు పోస్ట్ పెట్టడం, ఆ పోస్టును ఉటంకిస్తూ నరేంద్ర మోదీ గారు పోస్ట్ పెట్టడం ప్రస్తుతం మనం గమనించవచ్చు. ముందు ఎవరైనా ఈ నంబాల కేశవరావు కొంచెం మనం అర్థం చేసుకుంటే, నిజానికండి నక్సలైట్ల నాయకుడిగా చాలా కాలం పాటు ఉన్నది ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గారు. ఆయన 2018 నవంబర్ 10వ తేదీన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయగానే నంబాల కేశవరావు గారు, ఈయన నక్సలైట్ల అంటే ఆ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, అంటే టాప్ 1 లీడర్గా నియమితులయ్యారు. ఆ టైంలోనే చాలా చర్చ వచ్చింది మీడియాలో. ఈ నంబాల కేశవరావు ఒక్కసారి ఆ టాప్ 1 స్థానాన్ని తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ గా విపరీతంగా భారతదేశంలో నక్సలైట్ల యొక్క విజృంభణ ఉంటుంది అన్న చర్చ వచ్చింది. ఎందుకంటే ఈయన కెరియర్ కనుక మొత్తం తీసుకొని చూస్తే గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడము, పేలుడు పదార్థాలను వినియోగించడము, వీటన్నింటిలోనూ నంబాల కేశవరావు నిపుణుడు. ఈ నంబాల కేశవరావు మీద ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా చాలా కేసులున్నాయి. భద్రతా దళాల మీద జరిగినటువంటి చాలా కాల్పుల్లో, దాడుల్లో, ప్లానింగ్లో నంబాల కేశవరావు చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన మీద 1,50,00,000 రూపాయల రివార్డు ఉంది. 1,50,00,000 రివార్డు అంటే చాలా పెద్ద నాయకుడు అని మనకు అక్కడే అర్థమైపోతుంది. నంబాల కేశవరావు భార్య కూడా మావోయిస్టు కార్యకలాపాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఇక ఈయన విషయానికి వస్తే షార్ట్కట్లో బసవరాజు అని చెప్పి పిలుస్తుంటారు, కానీ ఈయనకు చాలా పేర్లు ఉన్నాయి. సరే, అలియాస్ పేర్లు ఇవన్నీ నక్సలైట్లు ఉపయోగిస్తుంటారు కదా, చాలా పేర్లు ఉన్నాయి. 1955లో శ్రీకాకుళం జిల్లా జి అన్నపేట, అక్కడ ఈయన జన్మించారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అండర్లైన్ దిస్ సెంటెన్స్ గైస్. వరంగల్ ఆర్ఈసీలో 1980s 1990s ఆ టైంలో ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తి చేశారు అంటే, అసలు వరంగల్ ఆర్ఈసీలో చదివారు అంటే 80s or 90s లో వాళ్ళ మీద అత్యంత బలమైన ప్రభావం, కమ్యూనిస్టు ప్రభావం, ముఖ్యంగా నక్సలైట్ల ప్రభావము, వామపక్ష భావజాలపు ప్రభావము పడి తీరుతుంది. ఆ ప్రభావం పడకుండా వరంగల్ ఆర్ఈసీ కాలేజ్ నుంచి బయటికి రావడం అంటే చాలా కష్టం. మీరు ఎవరినైనా మీరు తీసుకొని చూడండి, 80s 90s ఎర్లీ 90s కానీ 80s లో కానీ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పటికీ మీరు వాళ్ళతో జస్ట్ మాట్లాడండి, ఏదైనా భారతదేశంలో జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన గురించి కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ కానీ ఏదైనా మీరు మాట్లాడండి, వెంటనే వాళ్ళు నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే వాళ్ళ మీద ఆ స్థాయిలో వామపక్ష భావజాల ప్రభావం పడింది. వరంగల్ ఆర్ఈసీ అంటేనే ఒక టైంలో ఒక అడ్డాలాగా మారింది. నక్సలైట్లు వచ్చి అక్కడ మొత్తం, అంటే అసలైన క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ క్యాంపస్లో క్లాసులు కండక్ట్ చేయడము, చైనా అలా చేసింది, వియత్నాం ఇలా చేసింది, రష్యా అలా చేసింది, భారతదేశంలో ఎర్రజెండా ఎగిరేయాలి, ఎర్రకోట మీద ప్రజాస్వామ్యాన్ని కుల్లదొయ్యాలి, ఈ ప్రజాస్వామ్యం ఫెయిల్ అయ్యింది, ఇటువంటి క్లాసులు, లెసన్స్, థియరీ ఇవన్నీ చాలా ఇస్తూ ఉండేవాళ్ళు. అందులో భాగంగా ఎవరైతే అట్రాక్ట్ అవుతారో, ఫుల్గా ఇంకా అట్రాక్ట్ అయిన వాళ్ళు అర్బన్ నక్సల్స్ గానన్నా పనిచేస్తుంటారు, లేకపోతే పూర్తిగా తుపాకీ తీసుకుని అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్ల లాగానన్నా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. అటు ఇటు కానటువంటి వాళ్ళ మీద కూడా, అంటే అటు అర్బన్ నక్సల్స్ కానటువంటి వాళ్ళు, పూర్తి అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్లుగా మారినటువంటి వాళ్ళ మీద కూడా ఫుల్గా ప్రభావం అనేది పడే విధంగా తయారు చేసేవాళ్ళు. ఓకే, సో వీరు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ ఆ టైంలో చదివినప్పటి నుంచే వామపక్ష భావజాలం పట్ల బాగా ఆకర్షితులై విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. 1980లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ యూనివర్సిటీస్లో ఈ ఘర్షణ ఇవన్నీ కూడా జరిగేవి. ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ వర్సెస్ సమ్మలెన్స్, ఈ ఘర్షణలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మీరు చూస్తే
ఆ ఘర్షణ తర్వాత ఈయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈయన తన స్వగ్రామాన్ని వదిలేసి పూర్తిగా నక్సలైట్ల ఉద్యమం లోపలికి వెళ్ళిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు నంబాల కేశవరావు. 1980లో ఏర్పడిన సిపిఐ పీపుల్స్ వార్ గ్రూపులో చాలా చాలా కీలకమైన సభ్యుడిగా ఉన్నారు ఈయన. 1987లో అంబుష్ వ్యూహాలు ఎలా రచించాలో, రకరకాల పేలుడు పదార్థాలను ఎలా వినియోగించాలో పూర్తి ట్రైనింగ్ తీసుకున్నారు ఈయన. 2004లో చర్చలు జరిగాయి చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో. అప్పటి వరకు నక్సలైట్లని, పీపుల్స్ వార్ అని రకరకాలుగా పిలుస్తూ ఉండేవారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్థలన్నీ కూడా 2004 చర్చల తర్వాత, అంటే ఆ సందర్భంలో వాళ్ళు విలీనమయ్యి మీడియా ముందు ప్రకటించారు. ఈ సిపిఐ, పీపుల్స్ వారు, మిగతా గ్రూపులు అన్నీ కలిసి, జనశక్తి ఉండేది తెలంగాణ, మొత్తం కలిసి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, అంటే మావోయిస్ట్ పార్టీ సింపుల్గా చెప్పాలంటే అన్న పేరు మీద ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి కేంద్ర కమిషన్, అంటే కేంద్ర సైనిక కమిషన్ అని చెప్పి వాళ్ళు పిలుచుకుంటారు, దానికి ఈయన అధిపతి అయ్యారు. ఆ తర్వాత 2018 నవంబర్ 10 ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన రాజీనామా చేసిన తర్వాత, సరే ఆయన ఎందుకు రాజీనామా చేశారు ఏంటి అన్నది అంతర్గతంగా వాళ్ళకు తెలిసినటువంటి వ్యవహారం. నాకైతే కృష్ణవంశీ తీసిన సింధూరన్ సినిమాలో ఒక పాత్ర గుర్తొస్తుంది. ఫస్ట్లో ఎవరు హీరో నరసింహరాజు గారు ఉంటారే, అందులో ఒక నక్సలైట్ల నాయకుడిగా ఆయన వేస్తారు. మీరు బాగా గమనించవచ్చు. నాకు ఈ 2018 గణపతి దిగిపోయి నంబాల కేశవరావు వస్తున్నారు అనగానే నాకు సింధూరన్ సినిమాలో ఆ సీన్ గుర్తొచ్చింది. నరసింహరాజు గారేమో చెప్తుంటారు, ఇలా కాదు మన పద్ధతులు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏదో చెప్తూ ఉంటే మీకు వయసు అయిపోయిందండి అని చెప్పి ఇంకా అతన్ని తొలగించేసి వేరే వ్యక్తి తన కంట్రోల్ లోపలికి తీసుకోవాలి అని చెప్పి చూస్తాడు. సూర్య అనే పాత్ర ఉంటాడు చూడండి, ఆ తమ్ముడు సినిమాలో ఫైట్ మాస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి నేర్పించినటువంటి పాత్ర ఉంటుంది సూర్య. ఆ సూర్య అనే పాత్ర తన చేతుల లోపలికి తీసుకుంటాడు. నాకు ఫస్ట్ ఆ సూర్య అనే పాత్ర గుర్తొచ్చింది. ఎందుకంటే నంబాల కేశవరావు గారు ఆయన పనిచేసినటువంటివన్నీ కూడా చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి ఆపరేషన్స్లో ఈయన పేరు చాలా సందర్భాలలో బయటకు వస్తూ ఉండేది. పైగా 43 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. నక్సల్బరీ ఉద్యమంలో చేరిన తర్వాత ఇక తన సొంత గ్రామానికి ఎప్పుడు రాలేదు అని వాళ్ళ గ్రామీణులు చెప్తూ ఉన్నారు. 1984లో ఈయన ఎంటెక్ చదువుతున్న టైంలో సిపిఐ ఎంఎల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల పూర్తిగా ఆకర్షితులైపోయి ఎంటెక్ చదువు మధ్యలోనే వదిలేసి ఇక ఉద్యమంలో చేరారు. ఈయన మిలిటరీ దాడులు ఎలా చేయాలో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అవన్నీ పర్ఫెక్ట్ గా వేస్తారు ఈయన అనేటువంటి పేరుంది. మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించడంలో అందవేసిన చెయ్యి, అంటే మిలిటరీ వ్యూహాల రూపకల్పన, దాన్ని అమలు చేయడము. అంటే ఇప్పుడు పోలీసుల వాహనం వెళ్తుంది అనుకోండి, ఎక్కడ పెట్టాలి మందుపాత్ర, ఎప్పుడు పెట్టాలి, ఎలా పేల్చాలి, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఏం చేయాలి, దాని ముందు ఏం చేయాలి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా అండి థియరిటికల్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, మిలిటరీ వ్యూహాల గురించి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆపరేషన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ అన్న పదం కరెక్టో కాదో కానీ రకరకాల గ్రూప్స్ అందాం ఉంటాయన్నమాట. సో ఈయన ఎక్కువగా మిలిటరీ వ్యూహాలకు సంబంధించిన రూపకల్పన చేయడము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో నిష్ణాతుడై ఉన్నాడు, అందులో ఉన్నాడు. అలాగే రకరకాల దేశాల నుంచి, చుట్టుపక్కల దేశాలు కొన్ని ఉంటాయి కదా, భారతదేశాన్ని నిర్వీర్యం చేయడానికి చూసే దేశాలు, అలాగే రకరకాల దేశాలలో ఆయుధాల వ్యాపారులు ఉంటారు, వాళ్లతో సత్సంబంధాలు నెరపడము, ఆయుధాలు తీసుకొని రావడము, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ వేయడము, అందులో కూడా ఈయన అందవేసిన చేయి అనేది చాలా సందర్భాలలో బయటకు వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం పాటు అండి కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి గారి తర్వాత పూర్తిగా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, సింధూరన్ సినిమాలో మీరు చూడండి, నరసింహరాజు గారి పాత్ర చూడండి, సూర్య పాత్ర చూడండి, డిఫరెన్స్ తెలిసిపోతుంది. గణపతి గారి బిహేవియర్ ఏంటి అని అంటే, కొంత థియరిటికల్గా ఉండి అవసరమైతేనే పోలీసులను కానీ ఎవరినైనా సరే చంపాలి అన్న కోణంలో ఆయన ఉండేది. ఈయన ఎలా ఉంటుందంటే ఒక అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది. ముందు అవతల నేసేయాలి, ఆ తర్వాత తర్వాత అన్న కోణంలో నంబాల కేశవరావు గారు ఒక రకమైన దూకుడు స్వభావం కలిగి ఉంటారు అన్న పేరుంది. ప్రతిఘటించడం ద్వారా మాత్రమే, అంటే అగ్రెసివ్గా దాడులు చేయడం, అగ్రెసివ్గా ప్రతిఘటించడం ద్వారా మాత్రమే భారతదేశంలో ఎర్రకోట మీద ఎర్రజెండా ఎగిరేయగలము, ప్రజాస్వామ్యాన్ని కూలదోయగలము అని బలంగా నమ్మినటువంటి స్వభావం నంబాల కేశవరావుది అని చెప్పి పోలీసు అధికారులు ఎవరిని అడిగినా మీరు చెప్తారు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఆ క్లెమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చాలా మంది ఎన్కౌంటర్లలో పోయారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. బట్ మెయిన్ సూత్రధారి ఎవరు అని అంటే నంబాల కేశవరావు. ఆ ప్లానింగ్ ఇచ్చింది, ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం అవన్నీ ఆ ఎగ్జిక్యూషన్కి అసలైనటువంటి సూత్రధారి ఈయనే. సో ఇన్నేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నారు చూడండి. ఈయన ముఖ్యంగా అతిపెద్ద సంఘటన అండి, ఈయన పేరు మీద రిజిస్టర్ అయినటువంటి సంఘటన 2010 ఏప్రిల్ ఛత్తీస్గఢ్లో చింతల్నార్ ఘటన. అది చాలా చాలా పెద్ద ఘటన మన భారతదేశంలో. ఆ ఘటనలో 74 మంది భారత సైన్యం మరణించారండి, జవాన్లు మరణించారు. ఈయన వేసినటువంటి స్కెచ్, ఆ వ్యూహం అలా ఉంది. సిఆర్పిఎఫ్ జవాన్లు కరెక్ట్గా 2 కొండల మధ్యకు వచ్చిన తర్వాత మావోయిస్టులు అకస్మాత్తుగా విరుచుకుపడము,
అంటే వాళ్ళ కనీసం దాక్కోవడానికి కానీ పారిపోవడానికి కానీ ఛాన్స్ లేకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళని ఊచకొత్త కోసారు. క్షణాలలో 74 మంది జవాన్లను ఊచకొత్త కోసారు. దానికి సూత్రధారిగా అయిన పేరుంది. అలాగే 2013లో సల్వా జుడుం వ్యవస్థాపకుడైన మహేంద్ర కర్మ మీద దాడి చేయించి ఆయనకేం జరిగిందో మహేంద్ర కర్మకు ఆయనతో పాటు 27 మంది ఎలా మరణించారో మొత్తం అందరికి తెలిసిందే. ఆ ఘటనలో కూడా వ్యూహము ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అన్నటువంటి అసలైనటువంటి కీలకమైన పాత్రధారి ఈయనే, సూత్రధారి ఈయనే, పాత్రధారి అనడం కంటే అన్నది చాలా సందర్భాలలో చర్చకొచ్చింది. కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా మీరు చూస్తే ఈయన పేరే టాప్ లో ఉంటుంది. ఇక ఈయనకు చాలా చాలా మారు పేర్లు ఉన్నాయండి. నంబాల కేశవరావు గారి బసవరాజు అనేది ఎక్కువ మంది ఉపయోగించే పేరు. కృష్ణ అంటారు, వినయ్ అంటారు, గంగన్న అంటారు, దారపు నరసింహారెడ్డి అంటారు, నరసింహ అని చెప్పి ఒక చోట, బిఆర్ షార్ట్కట్ లో ఉమేష్, విజయ్, రాజు, కేశవ్, ప్రకాష్, బసవరాజు అని ఒక చోట ఉంటుంది, బసవరరాజు అని మరో చోట. ఇదంతా గంగన్న, వినయ్. పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. ఈయన ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆపరేషన్ చేయడానికి వచ్చాడు అనుకున్నా, అక్కడ ఏదో పేరు చెప్తారు. తనతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో ఏదో విజయ్ అని చెప్పి పేరు చెప్తారు. ఎవరి పేరు ఎవరైనా నక్సలైట్లను పోలీసులు అక్కడ పట్టుకున్నా అరెస్ట్ చేసిన విజయ్ అని అతను ఇట్లా వేసాడు సార్, స్కెచ్ చేశాడు అని చెప్తారు. వాళ్ళు ఎవరి విజయ్ పోలీసులకు అర్థం కాదు. కానీ ఒకసారి ఆయన పెన్సిల్ స్కెచ్ చేసి ఇవన్నీ అడిగితే పోలీసులకు క్లారిటీ వచ్చేది, నంబాల కేశవరావు అని చెప్పి. సో ఇట్లా పనిచేశాడండి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్నపేట గ్రామంలో జన్మించినటువంటి ఈయనకు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి వాసుదేవరావు గారు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సో పూర్తిగా దాదాపు 43 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి రకరకాల ఆపరేషన్స్లో ఈయన ఉన్నాడు. అయితే ఈయన మరణించడంతో అమిత్ షా గారు పోస్ట్ పెట్టారు. సరే, అమిత్ షా గారి మధ్య ఈ నక్సలైట్లకు సంబంధించిన దాంట్లో పదే ఆయన పోస్టులు పెడుతూ ఉన్నారు. 2026 మార్చి 31 నాటికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా పెట్టినటువంటి ట్వీట్ లో కూడా చెప్పారు. ఫస్ట్ అమిత్ షా గారి ట్వీట్ తెలుగులో అర్థం చేసుకున్న తర్వాత నరేంద్ర మోదీ గారి ట్వీట్ ఏంటో చూద్దాం. అమిత్ షా గారు పెట్టినటువంటి ట్వీట్ అర్థం ఏంటంటే, తెలుగులో చెప్పుకుంటే, నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఈరోజు ఒక మైలురాయి విజయాన్ని అందుకున్నాము. ఈరోజు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఒక ఆపరేషన్లో భాగంగా మన భద్రతా దళాలు 27 మంది అతి భయంకరమైన మావోయిస్టులను మట్టు పెట్టాయి. అతి భయంకరమైనటువంటి పదం అమిత్ షా గారు వాడారండి. డ్రెడెడ్ అనే పదం ఉపయోగించారు. యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. 27 మంది అతి భయంకరమైన మావోయిస్టులను మట్టుపెట్టాయి. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రనాయకుడు, నక్సల్స్ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఆ 27 మందిలో ఉన్నాడు. అంటే ఆయన కూడా చనిపోయాడు అని. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగినటువంటి నాయకుణ్ణి మన దళాలు మట్టు పెట్టడం ఇదే మొదటిసారి. మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, మన ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశాం. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇదనమాట అమిత్ షా గారు పెట్టినటువంటి ట్వీట్. అక్కడే మీరు ఒక వాక్యం చూడొచ్చండి. ఏంటంటే, గత 3 దశాబ్దాల పోరాటంలో, అంటే లాస్ట్ 30 years లో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుణ్ణి మన దళాలు మట్టు పెట్టడం ఇదే మొట్టమొదటిసారి. అంటే 30 years లో అసలు ఇటువంటి సంఘటన జరగలేదు అనేది అమిత్ షా గారు చెప్పారు. అది కరెక్ట్ అండి. ఎందుకంటే టాప్ మోస్ట్ లీడర్, దాదాపు కింగ్ పిన్ స్థానంలో, హైరార్కీలో టాప్ లో కూర్చున్నటువంటి వ్యక్తిని న్యూట్రలైజ్ చేయడం అన్నది జరగలేదు లాస్ట్ 30 years లో. అందుకనే నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. మోదీ గారు ఏమన్నారంటే, ఒక షార్ట్ ట్వీట్ అన్నమాట వారు పెట్టింది. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసిస్తూ, మీ అద్భుతమైన విజయాన్ని చూసి గర్విస్తూ ఉన్నాను. మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది నరేంద్ర మోదీ గారు షార్ట్ గా పెట్టినటువంటి ట్వీట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు అని ఎప్పుడైతే అమిత్ షా గారు ఎక్స్ వేదికగా వెల్లడించారో, ఇక అక్కడి నుంచండి నక్సలైట్ల ఆలోచన ఉన్నటువంటి వాళ్లలో కూడా, ఆ నక్సలిజం పట్ల ఆకర్షితులు అయ్యే వాళ్లలోపు ఆ ఆలోచన విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, మారతారా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మామూలుగా చిన్నా చితకా లీడర్స్ మరణిస్తూ ఉన్నప్పుడే ఒక రకమైన అలజడి అనేది వచ్చేస్తుంది ఆ కిందున్న వాళ్లలో. డైరెక్ట్ పైన ఉన్నటువంటి లీడర్ ని లేపేసేసరికి ఒక్కసారిగా ఆ కిందున్న వాళ్ళందరూ కూడా కదిలిపోతారు. అఫ్ కోర్స్ కొంతమంది ఏం చేస్తారంటే, ఆ సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ హైరార్కీలో ఆబ్వియస్ గా ఫస్ట్ లెవెల్ ని తీసుకుంటారు. ఆ నెక్స్ట్ ఎవరు తీసుకోబోతున్నారు అన్నది అంత వేగంగా ప్రకటించకపోవచ్చు మావోయిస్ట్ పార్టీ.
బట్ ఎవరో ఒకరు ఆ ఫస్ట్ స్థానాన్ని తీసుకుంటారు. కానీ మిగతా చాలా మందికి అండి ఆ 3rd లెవెల్, 4th, 5th, 6th లెవెల్ అందరికీ అండి ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ఎలా నిర్వహించిందో ప్రెసిషన్ గైడెడ్ అన్న పదం అండర్లైన్ చేసుకోవాలి మనం. అంటే ఎవరిని కొట్టాలో ఎక్కడ కొట్టాలో కరెక్ట్గా వాడినే కొడతాం అని చెప్పి భారత ప్రభుత్వం అంత ఇదిగా టెక్నాలజీని ఉపయోగిస్తుంది. పీఓకే లోపలికి వెళ్ళి కొట్టాలి అంటేనే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గజగజ వణికేది. ముంబై దాడులు జరిగినా, హైదరాబాద్ గోకుల్ చాట్ దాడి జరిగిన, బెంగళూరు దాడి జరిగిన, దిల్సుఖ్ నగర్ పేలుళ్లు జరిగిన, పవిత్రమైన వారణాసి నగరంలో అత్యంత పురాతనమైన సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ ఉంది. ఆ హనుమాన్ మందిర్ ముందర పేలుళ్లు జరిగిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోనటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్కు ఒక స్పష్టమైన సంకేతాన్ని సైనిక ఆపరేషన్ రూపంలో ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఊరి ఆ దాడి ఆ సందర్భంలో చూస్తే ల్యాండ్ ద్వారా వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. పుల్వామా మీద దాడి జరిగితే బాలాకోట్ వెళ్ళి పీఓకేలో ఉన్నటువంటి ప్రాంతంలో తీవ్రవాదులను లేపేశారు, సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో అసలు పహల్గాంలో మరణించినటువంటి 26 మంది సామాన్యులు. వాళ్ళు సైనికులు కాదు, పెద్ద పెద్ద నాయకులు కాదు, లీడర్స్ కాదు, ఏమీ కాదు కదా. ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు చాలా మంది సిక్కులను ఊచకోత కోశారు మన భారతదేశంలో, తెలుసు మనకది. మహాత్మా గాంధీ గారు మరణించిన సమయంలో ఒక కులానికి చెందినటువంటి వాళ్ళ మీద చాలా దాడులు, ఒక ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా దాడులు జరిగాయి మహారాష్ట్రలో. అది బయటికి రాలేదు, బయటికి రానివ్వలేదు. రాజీవ్ గాంధీ గారు మరణించిన సమయంలో మీరు చూడాలి, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది చేసినటువంటి హడావుడి. చంపిందేమో ఎల్టీటీవీ వాళ్ళు. హైదరాబాద్లో రామకృష్ణ థియేటర్ ఎవరిది? ఎన్టీఆర్ గారి థియేటర్ తగలబెట్టడానికి వచ్చారు కొంతమంది, తగలబెట్టారు ఆ టైంలో. ఎన్టీఆర్ గారికి ఏం సంబంధం అండి? అంటే అంత గొర్రెలాగా బిహేవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు మరణిస్తే వీళ్ళు రెచ్చిపోయే విధానం అది. అదే చిన్న చిన్న మనుషులు, మనలాంటి సామాన్యులు ఎవరైనా సరే మరణిస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. గోకుల్ చాట్, లుమినీ పార్క్, ముంబై దాడులు ఇవన్నీ. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేసిందండి? 26 మంది మనలాంటి సామాన్యులు మరణిస్తే పహల్గాంలో పీఓకేలో మాత్రమే కాదు, పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే మేము బార్డర్స్ కేర్ చేయము, లైన్స్ కేర్ చేయము, ఎవరినైనా సరే ఎక్కడున్నా సరే లేపేస్తాము భారతీయుల జోలికొస్తే అన్నటువంటి మెసేజ్ను స్ట్రాంగ్గా పంపించింది. దాదాపు 9 ఉగ్రవాద శిబిరాలను లేపేశారు. 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ మరణించిన ఉగ్రవాదుల ముందు పాకిస్తాన్ సైన్యం కన్నీరు పెట్టుకుని వాళ్ళ అంత్యక్రియలలో పాల్గొంటూ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. సో భారత ప్రభుత్వం ఎవరిని చంపలేదు అని చెప్పి కూడా ఎవరు అనలేడు. ఇప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వం ఎవరెవరిని కొట్టాలో వాళ్ళందరినీ కొట్టింది కదా. సో ఈ మెసేజ్ ఏం వెళుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత? వేరే దేశంలో ఉన్నవాడినే మేము బార్డర్ దాటి వెళ్ళి లేపేస్తూ ఉన్నాము. అసలు లైన్స్ కేర్ చేయట్లేదు, బార్డర్ కేర్ చేయట్లేదు. అసలు ఇంటర్నేషనల్ ట్రీటీ ఉందండి, ఇంటర్నేషనల్ ట్రీటీని ముట్టుకోవడానికి ఎవడైనా గజగజ వణుకుతాడు. ఇండస్ వాటర్ ట్రీటీ, దాన్ని తీసి అవతల బారేశారు. రాని, రేపు ఐక్యరాజ్య సమితి వస్తుందో రాని, వరల్డ్ బ్యాంక్ వస్తుందో రాని, మేము కూర్చొని మాట్లాడతాము అన్నంత గట్టిగా ఉంది భారత ప్రభుత్వం. ఇంత గట్టిగా ఉన్నప్పుడు భారతదేశం లోపలే ఉన్న మావోయిస్టుల యొక్క ఆనుపానులు తెలుసుకోవడము, వాళ్ళని మట్టు పెట్టడము పెద్ద విషయం కాదు వీళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ అండ్ టెక్నాలజీ లోపల డ్రోన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, చాలా ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా టాక్టిక్స్ భారత ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఎవరైతే లొంగిపోయినటువంటి నక్సలైట్స్ ఉన్నారో, ముఖ్యంగా మహిళా నక్సలైట్స్ ఉన్నారో, అటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్లకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకు పోలీస్ బట్టలు తొడిగి వాళ్ళ చేతికి తుపాకులు ఇస్తూ ఉన్నారు. పదండి మాకు చూపించండి మొత్తం కర్రెగుట్టలలో ఎక్కడెక్కడ మీరు తిరిగారు ఇంతకుముందు, ఏమేముంది, ఎక్కడెక్కడ మీ బంకర్లు ఉన్నాయి, ఏమేమున్నాయి చూపించండి అని చెప్పి వాళ్ళను చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగం వచ్చిందంటే దాని అర్థమైంది, నెల జీతం వస్తుంది, రిటైర్ అయినాక పెన్షన్ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం. సో వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. మళ్ళీ లొంగిపోయిన వాళ్లకు అద్భుతమైన ప్యాకేజ్ ఇస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఎప్పుడూ లేనంత ప్యాకేజ్ ఉందండి ఇప్పుడు. ఏది లొంగిపోయినటువంటి నక్సలైట్లకు, అది కూడా వాళ్ళ క్యాడర్ని బట్టి ఇవన్నీ చేస్తోంది. సో ఒక్కసారి ఆ నక్సలైట్ భావన, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరిలో ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అర్బన్ నక్సల్స్ ఇప్పుడు రెచ్చిపోతారు, మీరు గమనించవచ్చు. నెక్స్ట్ 2-3 రోజులు మీరు బాగా గమనించండి, అర్బన్ నక్సల్స్ ఫుల్ హల్చల్ చేస్తారు. మన తెలుగులో కూడా ఒక ఆయన ఉన్నాడు, సినిమా రివ్యూలు చెప్పుకుంటూ ఉంటాడు, గడ్డం ఉంటుంది, మాజీ నక్సలైట్. చాలా మందికి తెలియదు ఆయన మాజీ నక్సలైట్ అన్న విషయం కూడా. నక్సలైట్లలో తిరిగి వచ్చాడు. ఒకానొక డీజీపీ గారి దయాదాక్షిణ్యాల వల్ల బతికి బట్ట కట్టాడు. ఒక డీజీపీ గారు కనుక అని అంటే ఈ పాటికి నేలకు 6 అడుగుల లోతునుండేవాడు. కానీ ఒక డీజీపీ గారు ప్రాణభిక్ష పెట్టారు, దయాదాక్షిణ్యాలు చూపించారు, అరెస్ట్ కూడా ఇవన్నీ అవసరం లేదులే సరే అని చెప్పి వదిలేశారు. ఆ తర్వాత ఈ మాజీ నక్సలైట్లకు పునరావాస కేంద్రాలుగా మన తెలుగు మీడియాలోని కొన్ని దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పేర్లు అనవసరం. వెళ్ళి వాటిని పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకుంటూ రకరకాల సినిమా రివ్యూలు చెప్పుకుంటూ, వ్యాసాలు రాసుకుంటూ, ఏదో చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. దట్ ఈస్ ఓకే. కానీ స్టిల్ ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఒక అర్బన్ నక్సల్స్ లాగా తయారయ్యి, ఈ నక్సలిజం అంతం కాదు, దీన్ని అంతం చేయడం కష్టము, ఇట్లాంటి డైలాగులు కొడుతుంటారు. మన ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళల్లో. యూట్యూబర్స్లో
అర్బన్ నక్సల్స్ భావజాలం, మావోయిస్ట్ భావజాలం, ఈ కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడండి ఈ నంబాల కేశవరావు అగ్రనేత, మావోయిస్ట్ అగ్రనేత మృతి చెందడం అనేది చాలా చాలా పెద్ద మెసేజ్ వెళ్తుంది. ఆ కింద ఉన్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద మెసేజ్ వెళ్తుంది. అంటే భారత ప్రభుత్వం యొక్క నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంది అన్నది వీళ్ళకి అర్థమవుతుంది. పక్కన ఉన్న పాకిస్తాన్ లోపలే వెళ్ళి బార్డర్ దాటి వెళ్ళి మిసైల్స్ ప్రయోగించారు, కొట్టారు అని అంటే ఇప్పుడు వీళ్ళని నిర్మూలించడం అనేది పెద్ద విషయం కాదు అనే విషయం అర్థమవుతుంది. March 31, 2026 అనేది కావాలని ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? లొంగిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే లొంగిపోండి, మీకు ప్యాకేజ్ ఇస్తున్నాము అని. ఎప్పుడూ లేనంత భారీ ప్యాకేజ్ ఇచ్చిందండి. సో లొంగిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే తుపాకులు అక్కడ బారేసి ఓ దండం పెట్టి నాయన మేము లొంగిపోతున్నాము అని చెప్పి లొంగిపోయి కామ్గా ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుకోవచ్చు. ఎందుకంటే ఈ మావోయిజం అనేది ముగిసిపోయినటువంటి చరిత్ర. ఆయుధాలు చేతుల్లో పట్టుకొని నువ్వు పోలీసుల మీదే తిరగబడతా, పోలీసులనే చంపుతా, భారత ప్రభుత్వాన్ని కూలదోస్తాను, ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తాను అన్నటువంటి ఆలోచనే అది అవుట్డేటెడ్, బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి ఆలోచన. అది అవుట్డేట్ అయిపోయింది, ప్రపంచంలోనే అవుట్డేట్ అయిపోయిందండి. మావోయిస్ట్ భావజాలము అవుట్డేట్ అయిపోయింది. ఆ అవుట్డేటెడ్ భావజాలాన్ని అప్పుడప్పుడు రాహుల్ గాంధీ ప్రకటిస్తూ ఉంటాడు, తెలుసా మీకు? అంతకుముందు మనం 1-2 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చిలక పలుకులు పలుకుతోంది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని వందల మంది మావోయిస్టులను చంపిందో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, భారతదేశంలో నక్సలిజం ఎందుకు వచ్చిందండి? జస్ట్ ఆలోచించండి. అసలు నక్సలైట్ అన్నటువంటి పదం ఎందుకు పుట్టింది? నక్సల్ బరిలో నక్సలైట్లు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే భారతదేశంలో అప్పటి వరకు ఉన్న పార్టీ ఏదో సరిగ్గా చేయట్లేదు, దిక్కుమాలిన పార్టీ అనే కదా దానికి వ్యతిరేకంగా నక్సలిజం అనేది తుపాకులు తీసుకుని భారతదేశం లోపల పుట్టింది. నిజంగా మన భారతదేశంలో అప్పటి వరకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పరిపాలించి ఉంటే, సరిగ్గా పేదవాడికి అందాల్సిన ఫలాలు అందించి ఉంటే అసలు ఈ నక్సలైట్ల భావననే వచ్చి ఉండేది కాదు. ఇది కేవలం ఒక శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదండి. నక్సలిజం అనేది కేవలం ఏదో శాంతి భద్రతలు, ఓ దొంగ ఉన్నాడు వాడిని కొట్టారు లోపలేశారు కాదు 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 ఇది భావజాలానికి సంబంధించినటువంటి సమస్య. ఆ లెవెల్లో హ్యాండిల్ చేసిన చోటనే ఇది బాగా తగ్గుతూ వచ్చింది. ఆ లెవెల్లో హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ విషయంలో కానీ భావజాలం లెవెల్లో హ్యాండిల్ చేయాల్సింది. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా సక్రమంగా వ్యవహరించుంటే అసలు వీళ్ళు పుట్టేవాళ్లే కాదు. సరిగ్గా ఉద్యోగాలు ఇచ్చింటే, సరిగ్గా టైంకి ఇంత పేదవాడికి 2 పూటలు తిండి పెట్టింటే, అది జరగలేదు భారతదేశంలో. ఎస్, అందుకనే ఈ నక్సలిజం అనేది పుట్టి ఇంతగా వ్యాప్తి చెందింది. పైగా ఇది పుట్టి వ్యాప్తి చెందుతున్నటువంటి టైంలో అయినా దీన్ని సరిగ్గా కట్టడి చేశారా? భావజాలం లెవెల్లో ఆ సంఘర్షణ జరిగి, లేదు నాన్న మేము చూసుకుంటాము, వద్దు మీరు తుపాకులు చేతిలోకి తీసుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేయగలిగిందా? లేదు. ఏం చేసింది? అణిచివేసే ప్రయత్నం చేసింది. అణిచివేసే వరకు వాళ్ళు ఇంకా పైకి లేచారు, మళ్ళీ అణిచివేసింది, ఇంకా పైకి లేచారు. అణిచివేసిన ప్రతి చోట పైకి లేచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నువ్వు అణిచివేసినా సరే పైకి లేవలేనంతగా రూట్స్ కట్ చేసుకుంటూ వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వం. తల్లివేరు నరికేశారనుకోండి, అయిపోయింది చెట్టు పని. తల్లివేరును నరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు రూట్స్ నుంచి లేపేస్తూ వస్తున్నారు భావజాలాన్ని. అది కూడా నమ్మనటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మట్టు పెడుతూ ఉన్నారు. నువ్వు వస్తావా, జనజీవన స్రవంతిలో కలుస్తావా, ప్యాకేజ్ ఇస్తా, తీసుకో, ప్రశాంతంగా బతుకు. రావనుకో, సరే తుపాకీ పట్టుకో, పైకి పో. డెఫినెట్గా పైకి పోతావు. నువ్వు తుపాకీ పట్టుకుంటే ఈ రోజు కాకపోతే రేపు పైకి పోతావు. March 31 అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చారు. నా ఒపీనియన్ ఏంటంటే అండి, March 31 లోపు చాలామంది లొంగిపోతారు, లేదా మళ్ళీ ఇలాగే సంఘర్షణ జరుగుతుంది. ఒకవేళ March 31 తర్వాత కూడా నక్సలైట్లు ఉంటే అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. ఎందుకంటే మన సమాజంలో కూడా అర్బన్ నక్సల్స్ కొద్దివేం లేదు. వీళ్ళందరూ నక్సలిజం పోదు, నక్సలైట్లు ఉంటారని చెప్పి వాదిస్తుంటారు కదా. మరి ఆ తర్వాత కూడా ఉంటే అన్న ప్రశ్న వస్తుంది కదా. ఆ తర్వాత కూడా ఇంకా ఉందనుకోండి, నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ Jan, Feb, March ఆ 3 నెలల్లో ఏదో ఒక ప్రకటన వెలువడుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా నక్సలైట్లు కనుక ఉన్నారు అని అనుకోండి, ఆ తర్వాత మరీ భయంకరమైనటువంటి అణిచివేత ఉంటుంది. ఇక నెక్స్ట్ ఘోరంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అర్థమైపోతుంది. ఆపరేషన్ సింధూర్తోనే మనకు అర్థమైపోయింది. బార్డరే కేర్ చేయకుండా బార్డర్ని దాటి అవతలికి వెళ్ళిపోయారు. బార్డర్ని దాటి బయటకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కొడితే అంతర్జాతీయంగా చాలా రిపర్కషన్స్ ఉంటాయి. చాలా మందికి సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా దేశాలు ఒత్తిళ్లు పెడతాయి. పెట్టుకుంటే పెట్టుకోరా, నువ్వు ఎన్ని ఒత్తిళ్లు పెడతావో పెట్టుకో, ఐఎమ్ రెడీ అని చెప్పి భారత ప్రభుత్వం ఆ రేంజ్లో వెళుతోంది. మరి ఆ రేంజ్లో వెళుతూ ఉన్నప్పుడు భారతదేశం లోపలే ఉన్నటువంటి వాళ్ళను పట్టుకోవడము, మట్టు పెట్టడము ఈ రోజు పెద్ద విషయం కాదు. ఒకప్పుడు 90s అంటారా, టెక్నాలజీ అంత స్ట్రాంగ్గా లేనటువంటి టైం. ఇప్పుడు 2000s అంటారా, టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి మావోయిస్టుల దగ్గర కూడా టెక్నాలజీ ఉంది కదండి అని చెప్పి చాలామంది వాదిస్తారేమో. అంతకు మించినటువంటి టెక్నాలజీ భారత సైన్యం దగ్గర ఉంది. అది ఈరోజు చైనా వాడు తయారు చేసినటువంటి ఆయుధాలు పాకిస్తాన్లో వెలవెలబోయాయి. టర్కీ వాడు తయారు చేసినటువంటి 500 డ్రోన్లు మిడతల దండులాగా వస్తే వాటన్నింటినీ డిఫెండ్ చేసి పారేసి కూల్చి పారేసింది భారత ప్రభుత్వం. అమెరికా వాడు అందించినటువంటి రాడార్ వ్యవస్థ కూడా పాకిస్తాన్లో ఉంది. మొత్తం 11 ఎయిర్ బేస్లను లేపేసింది భారత ప్రభుత్వం. అవి వెలవెలబోయాయి. సో నీ దగ్గర, పాకిస్తాన్ దగ్గర రకరకాల దేశాలకు చెందినటువంటి ఆయుధాలు ఉన్నాయి, క్షిపణులు ఉన్నాయి, రాడార్ వ్యవస్థ ఉంది, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వెలవెలబోయాయి భారత ప్రభుత్వం ముందు, భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ముందు. ఎందుకంటే అండి, ఈ టాక్టిక్స్ మొత్తం అసలు ఏం జరుగుతుందో ఈ యుద్ధం నుంచి ఆరితేరుతూ వచ్చింది.
భారత సైన్యం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నక్సలైట్లు భారత సైన్యానికి సిఆర్పిఎఫ్ వాళ్లకు కొన్ని నేర్పించారు. వీళ్ళకి తెలియకుండా ఏం నేర్పించారంటే ఏ టాక్టిక్స్ వాడితే ఏమేం చేయాలి, దానికి మళ్ళీ ఎట్లా కౌంటర్ ఇవ్వాలి. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఒక విషయం చెప్పి ముగిస్తాను. చైనా గత 35 ఏళ్ల నుంచి మీరు చూస్తే ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు, యుద్ధంలో లేదు ఎప్పుడు కూడా. 40 ఏళ్ళు వేసుకుందాం, యుద్ధంలో లేదు చైనా. డైరెక్ట్గా యుద్ధంలోకి దిగడము చేయడము లేదు గత 3 నుంచి 4 దశాబ్దాలు మనం లెక్కలు తీసుకొని చూస్తే. ఇప్పుడు అకస్మాత్తుగా యుద్ధం వచ్చింది అనుకోండి భారతదేశంతో, మన భారత సైన్యానికి తెలుసు చాలా మందిని ఎట్లా టాకిల్ చేయాలి, యుద్ధం చేయాలి, ఎలా చేయాలని. యుద్ధాలు చేసి ఆరితేరారు. అటువైపు నుంచి సైన్యం ఎక్కువగా ఉండొచ్చు కానీ యుద్ధాలు చేసి ఆరితేరినటువంటి పరిస్థితి లేదు చైనా. మనం ఆరితేరాం. మనం అంటే మన భారత సైన్యం, మన భారత ప్రభుత్వం ఎట్లా ఆరితేరింది? ఇదిగో ఈ నక్సలైట్లు కూడా ఒక కారణం. నిరంతరం ఘర్షణ ఉండేసరికి వీళ్ళు తుపాకులు పట్టుకొని ఇటు నుంచి కలవడం అటు నుంచి కలవడం, కాన్స్టెంట్ లెర్నింగ్ లాగా అయిపోయింది పోలీసులకి, భారత సైన్యానికి కూడా. వీళ్ళు ఏమేమి స్ట్రాటజీలు వాడుతున్నారు, ఏమేమి కమ్యూనికేషన్ వ్యవస్థ వాడుతున్నారు, ఏమేమి మెసెంజర్స్ వాడుతున్నారు, కోవర్ట్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి నక్సలైట్ల లోపలికి, ఫుల్గా అండి ఒక లెర్నింగ్ లాగా తయారైపోయింది. భారత సైన్యం నిరంతరం ఏదో ఒక యుద్ధంలో ఉంటుంది. మీరు చూస్తే నేను మొన్నే చెప్పాను, ఆ పంజాబ్లో రకరకాల వాళ్ళను ఏరివేత కార్యక్రమాలలో యుద్ధం, ఆ నార్త్ ఈస్ట్ లోపల రకరకాల వాళ్ళను ఏరివేత కార్యక్రమంలో యుద్ధం, ఇక్కడ నక్సలైట్లను ఏరివేత కార్యక్రమంలో యుద్ధం. పూర్తి భారత సైన్యం అండి రాటుదేలుతూ వచ్చింది, రోజుకు వాళ్ళ టెక్నాలజీని పెంచుకుంటూ వచ్చింది. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు, ప్రభుత్వం దగ్గర ఉండే టెక్నాలజీ, ప్రభుత్వం దగ్గర ఉండే వ్యవస్థ, ప్రభుత్వం దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వం దగ్గర ఉండే కమ్యూనికేషన్, ప్రభుత్వానికి అందే సహాయ సహకారాలు ప్రస్తుతం మావోయిస్టులకు అందేటటువంటి పరిస్థితి లేదు. మావోయిస్టుల దగ్గర ఆ స్థాయి టెక్నాలజీ లేదు. మావోయిస్టుల దగ్గర ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసేటటువంటి విధానం కూడా లేదు. రోజుకు కుప్పకూలిపోతూ ఉంది. అసలు పెద్ద తల్లివేరునే నరికి పారేశారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ హిడ్మా అనేటటువంటి ఆ లీడర్ మీద పెట్టారు. రేపో మాపో ఎప్పుడో ఈ వార్త కూడా పేపర్లో వస్తుంది. హిడ్మా పోయాడు, అతనితో పాటు మరో 20 మంది పోయారు అన్న వార్త కూడా వస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, సైన్యానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి నక్సలైట్ లోపల ఉన్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు. సో తుపాకులన్నీ అక్కడ పారేసి కామ్గా వెళ్ళి లొంగిపోయి భారత ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని ప్రశాంతంగా బతకడం అనేది బెస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వాళ్ళకి మిగిలింది. లేదు ఆ ఆప్షన్ మాకు ఇష్టం లేదు, ఇంకా వాళ్ళ లీడర్స్ ఎవరైనా రెచ్చగొట్టే వాళ్ళు చెప్పేది వింటారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పైకి పోతారు. అందులో మరో మాటే లేదు, మరో డౌటే లేదు. సిల్వర్ ఆర్ లెడ్ అనేది ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి. నీకు సిల్వర్ కావాలా లెడ్ కావాలా అని. సేమ్ ఇప్పుడు అమిత్ షా గారు ఆ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. సిల్వర్ ఆర్ లెడ్ అంటే ఏంటో తెలుసా? తుపాకీ ఎక్కడ పెట్టారు, ఇక్కడ డబ్బులు పెట్టారు. సిల్వర్ అంటే డబ్బు అనమాట. నీకు డబ్బు కావాలా అంటే తీసుకొని నువ్వు లొంగిపోయి నీ బతుకు నువ్వు బతుకుతావా, లేకపోతే లెడ్ కావాలా, లెడ్ అంటే తుపాకీ తూట, ఇది కావాలా, నువ్వే తేల్చుకో. ఈ స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అండి ఈ సమాజంలో ఉండే కొంతమంది అర్బన్ నక్సల్స్ రెచ్చగొట్టడాలు ఇవన్నీ చేస్తూ నక్సలిజం అంతం కాదు, అలాగే ఉంటుంది, ఇది కాదు, ఈ ఉటోపియా అంటారు, కలల ప్రపంచంలో గనక పెట్టే ప్రయత్నం చేసి దాన్ని ఎవ్వరు కూడా నమ్మకండి. బయటకు వచ్చేసేయండి, లొంగిపోండి, ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించండి. ఇది విషయం. ధన్యవాదాలు.